మాల మహాసభ రాష్ట్ర నాయకులు మల్లెల వెంకట్రావు మాల సంఘాల రాష్ట్ర జేఏసీ మీడియా సమావేశం నిర్వహించారు. జగన్కు వినతి పత్రాలు ఇచ్చి అలసిపోయామని, జగన్ ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారంటూ మండిపడ్డారు. జగన్ రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులను తొలగించారని, ఎస్సీ సప్లాన్ నిధులు అనేక పనులకు వాడుకున్నారని, జగన్ పాలన విముక్తి కోసం మాల సంఘాలు ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాయని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారులు అందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని పెట్టుకుని వ్యవస్థని తన సామాజిక వర్గం గుప్పెట్లో పెట్టుకున్నారంటూ ఎద్దేవా చేశారు. ఒక రక్త పిపాసి 100 హిట్లర్లను కలిపితే ఒక జగన్మోహన్ రెడ్డి అవుతాడు. అంత ఫ్యాసిస్ట్. ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ప్రతిపక్షం లేకుండా నేనే ఉండాలని కోరుకోరు. ఈయన పార్టీలో కూడా ఆయన ఫ్యాసిస్టే. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఎంపీలు వాళ్ళ పార్టీ లేదు. ఆయన బటన్ నొక్కుతాడు, 6 నెలలకు సంవత్సరానికి ఎవరికో కొంత లబ్ధి చేకూరుతుంది అంతే. మాకు పథకం రావాలంటే మళ్ళీ మా ఎస్సీ ఎస్టీ పిల్లలు పెళ్లి చేసుకొని ఒక అమ్మాయిని అబ్బాయిని కానీ 3 ఏళ్ళు పెంచి ఆ బడిలో చేరిస్తే అమ్మఒడి అనే పథకంతో మళ్ళీ మా జీవితం ప్రారంభం అవుతుంది. మళ్ళీ ఆయన బటన్ నొక్కుతూ ఉంటే మాకు హాస్టల్ రాయితీ వస్తుంది. ఇక అంతే. మా పిల్లల చదువు మొత్తం ఇంకొక అందరి బతుకులు నాశనం చేశాడు. అందరూ విద్యార్థులు, ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరి పిల్లలు. నువ్వు 2 సంవత్సరాలు నువ్వు వాళ్ళ సెటిల్మెంట్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి డబ్బులు లేక ఖజానా ఖాళీ అయ్యి వాళ్ళని బలవంతంగా సర్వీసు 2 సంవత్సరాలు కొనసాగిస్తే 5 లక్షల మంది విద్యార్థులు ఏజ్ లిమిట్ దాటిపోయింది. ఏజ్ లిమిట్ దాటిపోయింది. వాళ్ళు ఏ గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేసుకోవటానికి అర్హులు కాకుండా 5 లక్షల మంది పోయారు. ఆయన జీవితం నాశనం అయిపోయినాడు. చదువుకి ప్రభుత్వ ఉద్యోగానికి ఉండే ఆ 37 ఏళ్ళ అర్హత కోల్పోయారు. అంటే నువ్వు ఇంత విధ్వంసం చేస్తా ఈ రాష్ట్రంలో నీకు ఇచ్చిన అవకాశాన్ని, అధికారం ఎంతమంది మీ ప్రజలు, నీ వర్గం ప్రజలు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని మాట్లాడే నువ్వు 782 మంది రెడ్లకి నువ్వు నామినేటెడ్ పదవులు ఇచ్చావా లేదా చెప్పు. 70 మంది సలహాదారులు పెట్టుకున్నావా లేదు చెప్పు. ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది మైనారిటీలు ఉన్నారు ఈ 72 నామినేటెడ్లో? కానీ ఆ సలహాదారు 70 మంది సలహాదారులు ఎంతమంది ఉన్నారు అంటే మొత్తం నీ కులము, నీ వర్గమే. ఇంకా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని పని ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మహానుభావుడు ఆయన. ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ రెడ్డి, డీజీపీ రెడ్డి, అడ్వకేట్ జనరల్ రెడ్డి, ముఖ్యమంత్రి రెడ్డి, ఏపీ భవన్లో ఉండే వాళ్ళందరూ రెడ్లే. అంటే మిగతా వాళ్ళు లేరా? జూనియర్లను తీసుకొచ్చి నువ్వు డీజీపీ చేస్తావా? జూనియర్లను తీసుకొచ్చి నువ్వు చీఫ్ సెక్రటరీ చేస్తావా? వీళ్ళందరినీ తీసుకొచ్చి చుట్టూ పెట్టుకొని నువ్వు ఎస్సీ ఎస్టీ బీసీలు అంటావా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది న్యాయమా? ఎవరైనా మీరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, భారతదేశంలో డీజీపీ, అడ్వకేట్ జనరల్ ఉన్న, చీఫ్ అడ్వైజర్లు ఉన్న ప్రభుత్వం ఈ 75 సంవత్సరాల్లో భారతదేశంలో లేదు. నీ ఒక్కటే తప్ప. ఇన్ని దుర్మార్గమైన విధానం. మా అసైన్మెంట్ భూమి 12,000 ఎకరాలు లాక్కున్నా ఒకటికన్నా రూపాయి ఇచ్చావా? ఇంకా దుర్మార్గమైన విషయం ఏంటంటే అత్యాచార బాధితులు, ఎస్సీ ఎస్టీ అత్యాచార బాధితులకి ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇవ్వాలి. ఎఫ్ఐఆర్ ఫైల్ కాగానే డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులు మొత్తం గ్రాంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఆ డబ్బులు కూడా లాగేసే విధానం. ప్రతి జిల్లాలో 6 కోట్లు అంటే దాదాపు 100 కోట్ల పైగా బాధితుల డబ్బులు గాయాల పాలయ్యి, దెబ్బల పాలయ్యి వాళ్ళ లీగల్ రిలీఫ్ ఇవ్వాల్సిన డబ్బులు తీసుకున్న దాన్ని ఏమనాలి? నీచత్వం అనాలా, గొప్పవాడి అనాలా, దుర్మార్గుడు అనాలా? నిన్ను తిట్టడానికి కూడా పదాలు లేవు మా దగ్గర. జగన్మోహన్ రెడ్డి ఇంతగా అత్యాచార బాధితుల కన్నీళ్లతో వాళ్ళ రక్తానికి వచ్చిన డబ్బులు, రక్తం కార్చినందుకు, ప్రాణాలు తీసుకున్నందుకు, ఇచ్చినందుకు, వాళ్ళ ప్రాణాలు బలిపెట్టినందుకు వచ్చిన డబ్బులు అయ్యాయి. అది నీది కాదు. మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్గా ఇచ్చిన డబ్బులు నువ్వు దోచుకొని తిరిగి కలెక్టర్ల అకౌంట్లో వేసిన డబ్బులు నువ్వు తిరిగి తెచ్చుకుంది వాస్తవం కాదా? మీ కాంట్రాక్టర్లకి, మీ పార్టీ ప్రయోజనాలకి వాడుకుంది వాస్తవం కాదా?
ఈ ఎస్సీ ఎస్టీ ప్రజల కన్నీళ్ల వరదలు రేపు 24 ఎలక్షన్లో నువ్వు కొట్టుకుపోతావు. నువ్వు మాకు అదనంగా ఇవ్వాలని మేము అడగలే ఎవరిని. మాకు రాజ్యాంగబద్ధంగా న్యాయంగా ఇవ్వాల్సిన డబ్బులు మా ప్రజలకు ఖర్చు పెట్టండి, మా సప్లా నిధులు మా వాళ్ళకి ఖర్చు పెట్టండి, మాకు రాజ్యాంగం నిర్దేశించిన మా వాళ్ళ ప్రమోషన్లు ఇవ్వండి అయ్యా, మా బ్యాక్లాగ్ పోస్టులు ఇవ్వండి అయ్యా, మా కార్పొరేషన్ ద్వారా ఉపాధి పథకాలు ఇవ్వండి అయ్యా, మా పల్లెల్లో ఉన్న ఎలిమెంటరీ స్కూల్స్ 5వ తరగతి వరకు ఇన్ని సంవత్సరాలు చదువుకున్నా ఇవ్వండి అయ్యా. ఇంగ్లీష్ మీడియం అని పెట్టి ఒక ఇంగ్లీష్ మీడియం టీచర్నైనా మీరు అపాయింట్ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు టీచర్లు పాఠాలు చెప్తున్నారు. లేదు ఇంగ్లీష్ విద్య అన్న కొత్త నువ్వు కనిపెట్టా. బ్రిటిష్ వాళ్ళ టైంలో నుండి మా ఎస్సీ ఎస్టీలు ఆ ఏరియాస్ ఇంగ్లీష్ ఉంది. వాళ్ళ దగ్గర చదువు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఐఎఫ్ఎస్లు, డిఎస్పీలు, ఎస్పీలు, ఆర్టీఓలు ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఇప్పటికీ నీ ప్రభుత్వంలో కానీ భారతదేశంలో పనిచేసే ఎస్సీ ఎస్టీ ఉద్యోగులందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు కాదు ఆయన. తెలుగు మీడియంలోనే చదువుకొని ఆయా దశల్లో ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళే తప్ప. నువ్వు మాట్లాడు ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడు, ఒక నిమిషం మాట్లాడు. నీకే రాదు ఇంగ్లీష్, నీకు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. మా పిల్లల మీద రుద్ది అదేదో గొప్పగా మా ఉద్ధరణ కోసం చెప్తా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధానాలు నువ్వైతే చెప్పినా నీకు చెప్పేవాళ్ళు లేడు. మేము వినతి పత్రాలు ఇచ్చి మా సంఘాలకు విరక్తి పుట్టింది. నిన్ను ఈ రాష్ట్రంలో పరిపాలకుడిగా మరలా వస్తే మా వాళ్ళ బ్రతుకులు ఇంకా అధ్వానంగా తయారవుతాయి. నువ్వు నాశనం చేసిందంతా మా రాజ్యాంగ హక్కులు, నువ్వు నాశనం చేసిందంతా మా రక్షణలు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగులారా ప్రమోషన్లు రిజర్వేషన్లు వద్దనుకుంటే జగన్కే పోతాయి. మీ పిల్లలకి అమ్మఒడి తప్ప ఇద్దరున్నా ముగ్గురున్నా చదువుకునే స్కాలర్షిప్లు వద్దనుకున్నా, హాస్టల్ వద్దనుకున్నా, కార్పొరేషన్ నిధులు వద్దనుకున్నా, సప్లా నిధులు వద్దనుకున్నా, చంపితే ఆ కాంపెన్సేషన్ వద్దనుకున్నా మీరు మనం వేయాల. మనకి కావాలంటే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డిని ఓడించి తీరాలా. ఓడించండి అని మాల సంఘాలు చేసి తరఫున, మాలల తరఫున, మాల మహాసభ తరఫున నేను మా ప్రజలతో పాటు మిగతా వర్గాల ప్రజలందరికీ కూడా ఈ పాశవిక పాలన నుండి, ఈ దుర్మార్గమైన పాలన నుండి, ఈ విధమైన ఫాసిస్టు పాలన నుండి, ముఖ్యంగా ఈ ఫాసిస్టు పాలన నుండి విముక్తి కోసం మేధావులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు కూడా అనివార్యంగా గత్యంతరం లేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించి ఈ దుర్మార్గ పాలనకి చరమగీతం పాడాల్సిందిగా రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించాల్సిందిగా, ఓట్లేసి గెలిపించాల్సిందిగా మేము ఆ కూటమి అభ్యర్థులందరికీ కూడా మద్దతు తెలుపుతూ ముగిస్తా ఉన్నా. జై